హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మా వంటలు ముందుగా వైట్ రైస్, అలానే ఈరోజు మంచి మంచి వంటలు. ఇది వచ్చేసి వంకాయ పప్పు, వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి చేశాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి వంకాయ పప్పు చేయండి, బాగుంటుంది. అట్లనే ఈ వంకాయ పప్పులోకి సైడ్ డిష్గా మునగాకు తాలింపండి. ఈ మునగాకు తాలింపు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మంచిగా హెయిర్ అయితే లాస్ అవ్వదు, పీరియడ్స్ కూడా స్టక్ అవ్వకుండా వస్తాయండి. మునగాకు తాలింపులో మంచి ఐరన్ ఉంటుంది, మంచి ఫుడ్ అండి. ఇది కూడా తీసుకోండి, బాగుంటుంది. అలాగే ఇది వచ్చి టమాటా కారం చట్నీ అనమాట. ఇది కూడా బాగుంటుందండి, టమాటా కారం చట్నీ అత్తయ్య గారు చేశారు ఇది. అట్లనే ఇది వచ్చేసి ఇడ్లీలోకి మసాలా కారం చట్నీ, ఇడ్లీలోకి చేశాను. ఈ మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను యూట్యూబ్లో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఈరోజు వచ్చేసి లాస్ట్లో వచ్చి రసం అండి. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇప్పుడే అవుతా ఉంది, వేడివేడి ఇడ్లీలు చూసేయండి. ఈ ఇడ్లీలోకి ఆ కారం చట్నీ అనమాట. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.